మీలో ఎంతమంది నాన్ వెజ్ లవర్స్ ఉన్నారు? మా ఇంట్లో అయితే 2 వీక్స్ ఒకసారి తెస్తాం. ఎక్కువ తినము. సింపుల్ గా నేను చికెన్ ఇలా చేసుకుంటాను. చికెన్ లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటాను. మసాలా కోసం కొబ్బరి, కాజు, ఉల్లిపాయలు, కడా మసాలా వేసి పేస్ట్ చేసుకుంటాను. తర్వాత టమాటా కూడా పేస్ట్ చేసి పెట్టుకుంటాను. ముందుగా కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తేజ్పత్తా వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ముందుగానే మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి వేయించాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకోవాలి. పూర్తిగా మసాలా ఆయిల్ తేలినంత వరకు వేయించాలి. ఆ తర్వాత అందులో టమాటా పేస్ట్ వేసి కలుపుకోవాలి. టమాటా పేస్ట్ వేసాం కాబట్టి అది పచ్చివాసన పోయినంత వరకు వేయించాలి. పూర్తిగా ఆ మసాలాలో ఆయిల్ సపరేట్ అయ్యింది అన్నప్పుడు అందులో చికెన్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో 20 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. గ్యాస్ స్లోలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి. మీకు నచ్చినట్టయితే ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ కోసం చికెన్లో ఉండే కొంచెం వాటర్ సపరేట్ అయ్యేటప్పుడు కొంచెం అందులో కసూరి మేతి వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. చూసారు కదా, చికెన్ నుంచి వాటర్ సపరేట్ అయ్యింది. అందులో తగినంత వాటర్ వేసి కాసేపు ఉడకనివ్వాలి. చికెన్ 100% కుక్ అయింది అంటే కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ రెడీ.